స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో బాలుగారి పాటతో మొదలు పెట్టేద్దాం. నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట విన్న ప్రతిసారి నాకు నా చిన్నప్పటి రోజులు, భీమవరం రోజులే గుర్తొస్తాయి. ఎందుకో ఆ పాట ఎక్కువగా నేను భీమవరం రోడ్లలోనే ఎక్కువ విన్నాను. అప్పట్లో ఈ పాట చాలా బాగా ప్లే అవుతూ ఉండేది. రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో, ఒక్కసారి కలలలోని తీయగా గుర్తు తెచ్చుకో. కలలన్నీ పంటలై పండినేమో, కలిసింది కన్నుల పండగేమో, చిన్ననాటి స్నేహమే అందమేమో, అది నీటి అనురాగ బంధమేమో. రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో, ఒక్కసారి కనులలోని తీయగా గుర్తు తెచ్చుకో. ఈ పాట చాలా బాగుంటుందండి. ఇది సీతారామ కళ్యాణం, బాలకృష్ణ అండ్ రజనీ హీరో హీరోయిన్లు, చాలా బాగుంటుంది. ఈ పాట లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే రెసిపీ డిస్క్రిప్షన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పాట ఇప్పటిదాకా ఎవరు వినుండకపోతే తప్పకుండా వినండి. ఇందులో చరణాలు అవి చాలా బాగుంటాయి. అయితే ఇవాళ వంటలోకి వెళ్ళిపోయే ముందు నేను ఈ డిష్ గురించి చెప్పాలి. ఇది మనం ఎక్కువ సౌత్ ఇండియన్స్ ఎక్కువ చేసుకోము, బ్రెడ్ పకోడీ. కానీ నార్త్ ఇండియాలో ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కూడా చేస్తారండి. నాకు ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే నా ఫ్రెండ్ నుంచి నేను నేర్చుకున్నాను అమెరికా వచ్చిన కొత్తల్లో. సో ఇది నేర్చుకున్నాను, బ్రెడ్ పకోడా. చాలా అంటే చాలా ఈజీగా, బ్రెడ్ ఎక్కువగా ఉంటే కనుక మనకి తొందరగా అయిపోవాలన్నా ఈజీగా, అలాగే పిల్లలు కూడా డిఫరెంట్గా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. దీనికి బ్రెడ్ని కొద్దిగా మనం ట్రయాంగిల్లో కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని, నేను శనగపిండిని ఉండలు ఏమీ లేకుండా చూసుకుని మనం మెత్తగా చేత్తో అయినా నలిపేసుకుని లంప్స్ ఏమీ లేకుండా పెట్టేసుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వాము లేదా జీలకర్ర అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. వేసేసి నీళ్ళు మరీ పల్చగా కాకుండా మనకి కన్సిస్టెన్సీ చక్కగా బ్రెడ్కి పట్టుకునేటట్టుగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా బ్రెడ్ని ట్రయాంగిల్లో కట్ చేసేసుకుని బ్రెడ్ని అందులో డిప్ చేసేసి ఆయిల్, మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, తక్కువ ఆయిల్లోనే వేసేసుకోవాలి. నేను దీనికి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన వెంటనే ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసేసుకున్నాను. సో నాకు ఏంటంటే ఈ గ్రీన్ చిల్లీస్ దీంతో పాటు మనం తింటే బాగుంటుంది. కొద్దిగా శనగపిండి కాబట్టి మనకి చప్పగా అని అనిపించినా కూడా మనకి గ్రీన్ చిల్లీస్తో పాటు నంచుకుంటూ తింటూ ఉంటే ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఇది మనం పిల్లలకి స్కూల్కి లంచ్కి కూడా ఇవ్వచ్చు. సో నేనైతే సమ్టైమ్స్ లంచ్కి కూడా ప్యాక్ చేసి ఇస్తాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది, మీకు ఎక్కువసేపు కూడా కాలక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఆల్మోస్ట్ ఒక దగ్గరగా 10 దాకా వేసినట్టున్నాను, కౌంట్ గుర్తులేదు. కానీ మనం ఈజీగా 3-4 స్లైసెస్ ఈజీగా తింటాం, బాగా ఆకలి మీద ఉంటే. దీనికి ఇంతకన్నా పెద్దగా అక్కర్లేదండి. శనగపిండిలో డిప్ చేసామా, ఆయిల్లో వేసామా, లెస్ దాన్ మనకి 5-10 మినిట్స్లో మొత్తం అందరికీ బ్రేక్ఫాస్ట్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు తినే ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎలాగో అమెరికాలో ఎక్కువ బ్రెడ్ ప్యాకెట్స్ మనకి 2 తప్పకుండా వస్తాయి కదా, కాస్ట్కోలో కానీ శామ్స్లో కానీ. సో మీరు మనకి తొందరగా కూడా బ్రెడ్స్ అయిపోతాయి. సో దాని మీద మనం గ్రీన్ చిల్లీస్ పెట్టుకుని నంచుకుంటూ తింటే అసలు ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువగా ఆయిల్ ఐటమ్ పొద్దున్న సమ్టైమ్స్ ఆయిల్ తింటే దట్స్ ఓకే, పూరి ఎలాగో ఇది అంతే. కాకపోతే అప్పుడప్పుడు తింటే పెద్ద ఫరక్ ఏం పడదండి, హెల్త్కి ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. దీనికి నేను ఆరెంజ్ జ్యూస్ కూడా చేసేసాను. సో ఆరెంజ్ జ్యూస్తో
ఈ బ్రెడ్ పకోడా తింటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎలాగో మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆరెంజ్ జ్యూస్తో పాటు తిన్నాము. యాక్చువల్లీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ దీంతో పాటు టీ తాగుతారు. టీ అలాగే ఒక బిస్కెట్ కూడా పెట్టుకుని తింటారు. కానీ నేనైతే జ్యూస్ చేశాను. దీనికి పిల్లలకైతే మాత్రం కొద్దిగా ఏమైనా కెచప్ కానీ లేదంటే చిక్ఫిలే సాస్ ఒకటి ఉంటుంది కదా, సో నేనైతే చిక్ఫిలే సాస్ అలాగే గ్రీన్ చిల్లీస్ అలాగే లీచీస్ కూడా, ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి లీచీస్, అవి కూడా పెట్టి చాలా కమ్మగా లాగించేసాను జ్యూస్తో పాటు. చాలా అంటే చాలా ఈజీ అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుందండి, ఈజీగా. సో ఇప్పుడు దాకా మన సౌత్ ఇండియన్స్ కనుక ఇట్లాగ బ్రెడ్ పకోడీ ట్రై చేసి ఉండకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకు కూడా నచ్చుద్ది. అంతే అండి. మళ్ళీ ఇంకొక కొత్త పాటతో, బాలుగారి పాటతో, ఇంకొక కొత్త వంటతో మళ్ళీ స్వరూప సరాగాల్లో కలుద్దాం.